ప్రధాని మోడీ సారు దునియాల ఏ దేశానికి పోయినా అక్కడి సర్కారోళ్ళు లోకల్ జనాలు తీరొక్క తీర్ల స్వాగతం పలుకుతుంటారోలా. అక్కడి సాంప్రదాయం ప్రకారం ముస్తాబయ్యి ఆటపాటలతోటి ఘనంగా వెల్కమ్ చెప్తుంటారు. అట్లనే ఆగస్టు 1వ తారీఖు నాడు మోడీ సారు ఆంధ్రాలో అడుగుపెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ షాల్ చేయబోతున్నాడు కాబట్టి పీఎం సార్కు స్వాగతం పట్టేటందుకు కూటమి సర్కారోళ్ళు కని విని ఎరగని రీతిలో ఓ కార్యం ముంగటేసుకున్నారు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోల్లా. పదులు గాదు వందలు గాదు ఏకంగా 14,000 మంది గిరిజన అక్కచెల్లెళ్ళంత ఒక్క కాడ గుడి దింసా డాన్స్ చేస్తుంటే ఎట్లుంటది ఊహించుకోండ్రుల్లా. ఊహకు సుతం అందనంత గొప్పగుంటది కదా. చూసేతందుకు రెండు కండ్లు సరే పోవు. అగో అసొంటి గొప్ప కార్యానికి భోగాపురంలో గట్టిన కొత్త విమానాల స్టేషను వేదిక కాబోతున్నది. కొత్తగా గట్టిన ఎయిర్పోర్ట్ ను షాల్ చేయనికి వస్తున్న ప్రధానమంత్రి మోడీ సార్కు 14,000 మంది గిరిజన అక్కచెల్లెళ్ళంతా గూడి దింసా డాన్స్ చేసుకుంటా స్వాగతం పట్టబోతున్నారు. అందుకే భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ కాడ ఇట్లా రిహార్సల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు చూడుండ్రి ఎంత మంది చేస్తున్నారో. మొగుల మీద డ్రోన్లు ఎగిరేసి వీడియో తీస్తే తప్ప కంటి కాననంత మంది ఉన్నారు. దింసా డాన్స్ అంటే కొంతమంది గిరిజన మహిళలు గుండ్రంగా జట్టుగట్టి లయబద్ధంగా డాన్స్ చేస్తుంటారు. చాలా గొప్పగా ఉంటది చూస్తుంటే. ఉత్తరాంధ్రకు చెందిన గిరిజన సాంప్రదాయం ఇది. ఇక భోగాపురం సుతం ఉత్తరాంధ్రలోనే ఉన్నది కాబట్టి కూటమి సర్కారోళ్ళు మోడీ సార్కు స్వాగతం పట్టేటందుకు ఇసొంటి ఆలోచన చేసిండ్రు అన్నట్టు. అంతేకాదు ఈ కార్యం దేశంలోనే అతిపెద్ద దింసా కార్యంగా నమోదు కావాలని కంకణం కట్టుకున్నారు కూటమి పెద్ద లీడర్లు. గిన్నిస్ పుస్తకంలోకి ఈ రికార్డ్ ఎక్కియాలని కూడా ప్రయత్నం జరుగుతున్నదట. అంటే దునియా కన్లన్నీ భోగాపురంలో మోడీ సారు టూర్ మీదనే ఉంటాయన్నట్టు. చూడాలే మరి ఎట్లెట్లయితదో ఈ కార్యం.